హాయ్, దిస్ ఇస్ డాక్టర్ నవీన్ ఇందూర్, టెండర్ హ్యాండ్స్ రిహాబిలిటేషన్ సెంటర్, హైదరాబాద్. ఇప్పుడు మన ముందున్న పేషెంట్ ప్రణయ్, ఇతని గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు అసలు ఏంటంటే ఈయన 2 days బ్యాక్ 3 days బ్యాక్ మన దగ్గరికి ఒక ప్రాబ్లంతో వచ్చిన్నాడు. ఆయనకి ఎలా తగ్గింది, ఎన్ని రోజుల్లో తగ్గింది, అసలు ఏ ప్రాబ్లంతో వచ్చిండు, ఏం ట్రీట్మెంట్ మనం ఇచ్చినాం, ఆయన మాటల్లో ఒకసారి విందాం. మై నేమ్ ఇస్ ప్రణయ్. సో 15 days బ్యాక్ ఆల్ ఆఫ్ ఎ సడన్ నేను మార్నింగ్ లేవగానే ఈ రెండు షోల్డర్స్ మధ్యలోంచి ఒక పెయిన్ స్టార్ట్ అయింది. అంటే రాత్రి పట్టినట్టు ఉంటుంది మజిల్, అట్లా పట్టేసినట్టు పెయిన్ స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి పెయిన్ ఇక్కడ వరకు, ఈ మధ్యలో వరకు, సో లోవర్ బ్యాక్ అప్పర్ బ్యాక్ వరకు ఉండింది ఈ పెయిన్. ఈ పెయిన్ యాక్చువల్గా నేను ఇట్లా స్ట్రెచ్ చేయడం కూడా నా వల్ల కాలేదు. సరే మామూలుగా మజిల్ పట్టినట్టు ఉంటుంది కదా, నిద్రలో పట్టింది నిద్రలో పోతుంది అన్నట్టు అట్లనే ఓ 2 రోజులు వెయిట్ చేసిన, ఏం చేయలేదు. డే టైం కొంచెం బెటర్గా ఉంటుండే, నైట్ కోల్డ్ ప్యాక్, హాట్ ప్యాక్, హోమ్ రెమెడీస్ అన్నీ ట్రై చేసిన. డే టైం కొంచెం బెటర్ ఉంటుండే, మళ్ళీ నైట్ కాగానే మళ్ళీ అదే ప్రాబ్లం. నేను ఆర్థో మ్యాట్రిస్, ఆర్థో పిల్లో ఏది యూస్ చేసినా అసలు వర్కౌట్ కాలేదు. సరే ఇది 3-4 days కంటే ఎక్కువ అయిపోతుందని చెప్పేసి పెయిన్ కిల్లర్స్ స్టార్ట్ చేసిన. పెయిన్ కిల్లర్స్ కంటిన్యూస్గా ఒక 6 days వేసిన. 6 days పెయిన్ కిల్లర్స్ వేసిన ప్రతిరోజు బాగానే ఉంటుండే. ఏ రోజైతే పెయిన్ కిల్లర్ స్టాప్ చేసినానో నెక్స్ట్ డే నుంచి మళ్ళీ పెయిన్ అగ్రివేట్ అవడం స్టార్ట్ అయింది. సో ఇది తగ్గేటట్టు లేదు, ఇది నార్మల్ పట్టేసిన మజిల్ కాదని చెప్పేసి ఒకసారి విజిట్ చేద్దామని నవీన్ గారి దగ్గరికి వచ్చాను, డాక్టర్ నవీన్ దగ్గరికి. టెండర్ హ్యాండ్స్ ఇంటి దగ్గరే ఉందని చెప్పి ఒకసారి ట్రై చేద్దామని వచ్చిన తర్వాత వాళ్ళు 3 days బ్యాక్ వచ్చిన ఫస్ట్ సెషన్ స్టార్ట్ చేసిర్రు. అంటే నాకు ఎట్లా అనిపించింది అంటే మాన్యువల్, ఆటోమేటిక్, మాన్యువల్ అండ్ మెషిన్ రెండు కాంబినేషన్లో ఉన్నట్టు అనిపించింది ట్రీట్మెంట్. ఫస్ట్ మాన్యువల్గా ఆయన డిస్కస్ చేసిన నా ప్రాబ్లం ఇది ఇట్లా అయింది అంటే, యాక్చువల్గా నాకు లోవర్ బ్యాక్ పెయిన్ రికార్డ్ ఉంది హిస్టరీలో. సో ఇది స్పాండిలైసిసా ఏదేమన్నా అని నా భయం వేసింది. సో ఈ భయంకి ఒకసారి విజిట్ చేద్దామని వస్తే ఆయన చెప్పిండు మొత్తం నా ప్రాబ్లం అంతా చెప్పిన. మాన్యువల్గా అంతా చెక్ చేసిండు. ఒక 1/2 hour ప్రాబ్లం గురించి రూట్ కాజ్ డిస్కషన్ పెట్టిండు. తర్వాత అప్పుడు అర్థం చేసుకుని ప్రాబ్లమ్ని ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిండు. 2 sittings నాకు ఆల్మోస్ట్ 70% పెయిన్ రిలీఫ్ అయినట్టు అనిపిస్తుంది. సో నేను యాక్చువల్గా 3 days క్రితం నేను అసలు పడుకోవడం కూడా నాకు చాలా ఇబ్బంది అయింది. కానీ నిన్న ఐ హ్యాడ్ ఎ వెరీ సౌండ్ స్లీప్. సో అది కూడా నాకు ఇంప్రూవ్ అయింది. ఒకసారి మీరు వాడిన మెడిసిన్ ఎన్ని రోజులు వాడారు, ఆ నైట్లో ఆ డిస్టర్బెన్స్? మేబీ ఇట్స్ నాట్ ప్రాపర్ టు డిస్క్లోజ్ ద మెడిసిన్, బట్ మయోరిల్ 8 mg వాడినా నేను. 6 days వాడినా కంటిన్యూస్గా. ఫస్ట్ 2 tabletsతో ఆపుదాం అనుకున్నా, బట్ ఐ డోంట్ ప్రిఫర్ పెయిన్ కిల్లర్స్. కానీ అది నేను తట్టుకోలేనంత మారిపోయింది. యాక్చువల్గా 15 days బ్యాక్ వచ్చిన 1 week నేను వెయిట్ చేసిన పెయిన్ కిల్లర్ వాడకుండా. 1 week తర్వాత పెయిన్ కిల్లర్ స్టార్ట్ చేసిన. 3 పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా, అయినా తగ్గుతలేదు. అంటే వేసుకున్న రోజు తగ్గుతుంది, ఇట్ గివ్స్ సిగ్నల్ టు ద మైండ్ నో పెయిన్. సో అట్లా అనిపిస్తుంది. 3 days తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసి మళ్ళీ 3 doses పెట్టిన. మళ్ళీ 6 days తర్వాత 6 days వరకు బాగానే ఉంది. ఏ రోజైతే స్టాప్ చేసినానో నెక్స్ట్ డే ఒక డే గ్యాప్ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. సో ఇది పెయిన్ కిల్లర్స్ తగ్గేటట్టుగా లేదు అని నాకు డిసైడ్ అయిపోయి నేను ఒకసారి కైరో, ఫిజియో అన్ని కాంబినేషన్ ఉంది, ఒకసారి వద్దామని చెప్పి ఇక్కడికి వచ్చిన. సో వాళ్ళు అంటే నేను ఇక్కడ రావడానికి మెయిన్ ఫస్ట్ సిట్టింగ్ తర్వాత నేను ఇంతకుముందు ఫిజియో చేసుకుని నాకు కొత్త ఏం కాదు. కానీ ఫస్ట్ సిట్టింగ్ తర్వాత నాకు ఏమనిపించిందంటే మోర్ ఆఫ్ మెషిన్ రిలేటెడ్ ట్రీట్మెంట్ ఉంటుంది జనరల్ ఫిజియో. కానీ వీళ్ళు 70% మాన్యువల్, 30% మెషిన్ మీద రిలై అయి ఉన్నారు. సో ఆ హ్యూమన్ టచ్ నాకు బాగా నచ్చింది. అంటే ఆ మజిల్ని ఎక్కడ మజిల్ స్పాజమ్ ఉందో, ఎక్కడ క్యాచ్ ఉందో, రిజిడ్గా ఉందో అది పట్టి దాన్ని బాగా ట్రీట్మెంట్ చేసినట్టు అనిపించింది. 2 daysలోనే 2 sittings ఐ కెన్ సీ ద రిజల్ట్స్. మీకు రిజల్ట్ వచ్చింది కదా, మనం ఏమేం చేసాం అనేది ఒకసారి మనం ప్రాక్టికల్గా చూద్దాం. ఒకసారి అది మన వ్యూవర్స్ కూడా అర్థమవుతుంది మనం ఏం చేసాం అనేది. ఒకసారి మీరు పడుకోండి, నేను చూపిస్తాను. నాది మెయిన్లీ అంటే బాడీ కొంచెం స్టిఫ్గా ఉంది. సో అది స్టిఫ్నెస్ తగ్గించుకోమని చెప్పి డాక్టర్ గారు సజెస్ట్ చేసిరు. ఇప్పుడు ఈయన ప్రణయ్ అనే పేషెంట్ మన దగ్గరికి Day 1 వచ్చినప్పుడు ఇక్కడ కంప్లైంట్ చేశాడు. మనకి ఇప్పుడు కైరోప్రాక్టిక్ అనగానే అందరు యూజువల్గా ఏం ఆలోచిస్తారంటే జాయింట్స్ అన్నింటి రిలీజ్ చేసేసుకొని దాని పరంగా వెళ్ళి మొత్తం రిలీఫ్ పొందాలని చూస్తారు. బట్ ఏంటంటే కండిషనల్ వైజ్ కైరోప్రాక్టిక్ అనేది డిఫరెంట్. ఇది ఏంటి, ఇక్కడ మనం ఈయన ప్రాబ్లం ఏంటి, ఇక్కడ కరెక్ట్గా ఈ థొరాసిక్ రీజియన్ అంటే T1 to T5 మధ్యలో ఈ ప్రాబ్లం అనేది ఆయనకి ఎక్కువ ఉంది. కరెక్ట్ దీన్ని బేస్ చేసుకొని మనము ట్రీట్మెంట్ ఏమి ఇచ్చాము ఆ రోజు. ఇదేంటి, ఈయనకి ఏం చేస్తాం, ఫస్ట్ మయోఫేషియల్ రిలీజింగ్, ఈ మజిల్ ఏదైతే ఉందో ఆ మజిల్ ముందు రిలీవ్ చేసేసుకొని దాని తర్వాత కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేసి అవసరాన్ని బట్టి ఎలక్ట్రోథెరపీ, అంటే ఎలక్ట్రోథెరపీ మీన్స్ ఫిజియోస్ సంబంధించిన ఎక్విప్మెంట్ మనం యూజ్ చేస్తాం. అప్పుడు ఈయనకు బెటర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, ఆ బెటర్ రిజల్ట్ ఉంటుంది. ఈయనే చెప్తున్నారుగా, మనం చెప్పింది అయితే కాదు. ఈయన లైవ్లో మీకు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటి వచ్చింది, 3 days బ్యాక్ రిజల్ట్ వచ్చింది. 70% ఆఫ్ ద
పెయిన్ రెడ్యూస్ అయింది విత్ ఇన్ 2 days. సో ఇప్పుడు ఇక్కడ మనం చేసే ప్రాసెస్ చూడండి ఒకసారి. ఇక్కడ కదా ప్రణయ్ పెయిన్ ఇది. యా లెఫ్ట్ సైడ్. యా ఇది కరెక్ట్ మన థొరాసిక్ రీజియన్ వరకే మనం ఏదైతే మ్యానిపులేట్ చేసి ఏదైతే కైరోప్రాక్టిక్ చేయాలని మనం ఇంప్లిమెంట్ చేసామో ఇక్కడ వరకే మనం ఇంప్లిమెంట్ చేసాం. సరే ఈయనకు రేపు ఫర్దర్గా ఈ బ్యాక్ పెయిన్ లేకపోతే నెక్ పెయిన్ ఉంటే దానికి సంబంధించింది మళ్ళీ మనం రిలేబుల్గా మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కైరోప్రాక్టిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. దీని తర్వాతనే ఈ కైరోప్రాక్టిక్ అనేది మన దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్కి ముందుగా మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ అది అప్లై చేసిన తర్వాత మజిల్ ఫ్రీ అయిన తర్వాత కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ ఉంటుంది. దాని తర్వాత ఈ ఫిజియో ఎక్విప్మెంట్ వాడిన తర్వాత ఆయనకు ప్రాపర్గా రిజల్ట్ అనేది కనబడుతుంది. అంటిల్ అండ్ అన్లెస్ ఎక్సెప్ట్ డ్యామేజ్, ఏదైనా డిస్క్ డ్యామేజ్ లోపల ఉంది అని అంటే మాత్రం దాన్ని మనం కైరోప్రాక్టిక్ ఇంప్లిమెంట్ చేయడానికి లేదు. ఇది ఒకవేళ అదేమైనా ఉంటే మన పేషెంట్ ముందే ఇన్ఫామ్ చేస్తాం. ఎందుకంటే ఎంఆర్ఐ చూస్తాం, సంబంధించిన రిపోర్ట్స్ చూస్తాం, అన్నీ అబ్జర్వ్ చేసిన తర్వాతనే ట్రీట్మెంట్ అనేది ఫాలోఅప్ చేస్తాం. ఇది మనం చేసే ప్రాపర్ ట్రీట్మెంట్. సి హియర్ ఇక్కడ ఉందా ప్రణయ్, ఇక్కడ పెయిన్ ఈ లెఫ్ట్ సైడ్ నుంచి ఇదంతా వస్తుంది పెయిన్, ఇదంతా రేడియేట్ అవుతుంది. ఓకే ఫైన్. ఇప్పుడు మనం చేసేది ఇదానికి ఏంటంటే ఇది మయోఫేషియల్ రిలీజింగ్ టెక్నిక్స్ అంటాం. ఏదైతే ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందో ఆ ట్రిగ్గర్ పాయింట్ని బేస్ చేసుకొని దాన్ని మనం పుల్ చేస్తాం. పుల్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఇది కొద్దిగా పెయిన్ రిలీఫ్ వస్తుంది. దాని తర్వాత కైరోప్రాక్టిక్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. ఇది మనం చేసే ప్రాసెస్ యాక్చువల్గా. ఇప్పుడు ఈ ట్రెపిజియస్ మజిల్ అంటాం దీన్ని. ఈ ట్రెపిజియస్ మజిల్లో వచ్చేసి యూజువల్గా ఎవరికైనా సరే ఈ అప్పర్ బ్యాక్ పెయిన్ ఉన్నా నెక్ పెయిన్ ఉన్నా మోస్ట్ ఆఫ్ ది మజిల్ ఏదైనా ఇన్వాల్వ్ అవుతుంది అని అంటే ట్రెపిజియస్ మజిల్. ఈ ట్రెపిజియస్ మజిల్ ముందు స్టిఫ్నెస్ అనేది ఏదైతే ఉంటుందో అది తగ్గిస్తే ఆటోమేటిక్గా దీని ఉండే ప్రెషర్ అనేది తగ్గుద్ది. దాని తర్వాత పెయిన్ అయితే ఎక్కడైతే ట్రిగ్గర్ అవుతుందో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయాలి. సి వెయిట్ ఒక్క నిమిషం. See? మనం ఎవ్రీ మూమెంట్ అంటే ఒక కైరోప్రాక్టిక్ది ఒకటి మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేస్తున్నామంటే దాన్ని ఇమీడియట్గా మన మజిల్ని కూడా రిలాక్స్ చేస్తూ ఉండాలి. ఈ రెండు సైమల్టేనియస్గా చేస్తూ ఉంటేనే పేషెంట్ అనే వ్యక్తికి మనం మంచి రిజల్ట్ ఇవ్వగలుగుతాం.